వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఇంకో చకచకా చట్నీ ఎలా చేయాలో చూద్దాము. అదేంటంటే దొండకాయ పచ్చడి. దొండకాయలతో మనం ఫ్రై చేసుకుంటాము, కూర చేసుకుంటాము కదా, పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. దానికి దొండకాయలు ఫస్ట్ ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని ఒక ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 200 గ్రాముల దొండకాయలకి ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. మీ కారాన్ని బట్టి అవి కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం చింతపండు కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గినాక మనకి ఇలా దొండకాయ ముక్కలు ఇలా ఉంటాయి. సో దీన్ని కంప్లీట్గా ఉడగాల్సిన అవసరం లేదు. కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఈ దొండకాయ ముక్కలు బాగుంటాయి, మరీ మెత్తగా ఉడకబెట్టద్దు. తర్వాత ఇవి కొంచెం చల్లార్చి మిక్సీలో వేసేసి మనం పేస్ట్ లాగా చేసేసుకుందాము. మనం గ్రైండ్ చేసే ముందు కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసి ఇది గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమీ పోయకండి. వాటర్ పోయకుండా చక్కగా ఇలా కచ్చా పచ్చాగా ఇది గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాదు. మనకి పంటి కింద కొంచెం దొండకాయ ముక్కలు కరకరలాడుతూ తగిలితేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. సో ఇలా పేస్ట్ చేసుకున్నాక దీనిలో ఒక 2 స్పూన్లు పెరుగు, కొంచెం 2 స్పూన్లు పెరుగు కలిపితే ఇది చాలా బాగుంటుంది. ఫ్రెష్ పెరుగు అయినా పర్వాలేదు, కొంచెం పెరుగు పుల్లగా ఉన్నా దీనికి బాగానే ఉంటుంది. సో ఆ పెరుగు కలుపుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుంటే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా దొండకాయ పచ్చడి ఎలా చేయాలో. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో తాలింపు ఆప్షనల్, కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే తాలింపు లేకుండా కూడా ఇది తింటే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్లో అయినా బాగుంటుంది. ప్లస్ వేడి వేడి అన్నంలో కూడా ఇది కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి.